ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, బిట్ కాయిన్ గురించి మాట్లాడుకుంటే మరి ఇంత కుప్పకూలిపోతుంది, ఏం జరుగుతుంది అంటారు అసలు మార్కెట్లో? యా నాట్ ఓన్లీ బిట్ కాయిన్ మేడం, మీరు ఏ ఎసెట్ క్లాస్ చూడమని అన్ని అంతే ఉన్నాయి. బిట్ కాయిన్ పడుతుంది, గోల్డ్ పడుతుంది, అనేది వరకు సిల్వర్ పడుతుంది, ఐటీస్ పడుతున్నాయి, ఏఐ స్టాక్స్ పడుతున్నాయి, అండ్ ఆల్మోస్ట్ అన్ని ఎసెట్స్ డ్రాప్ అవుతూ ఉన్నాయి అనమాట. కాకపోతే ఒకటి, బిట్ కాయిన్ పడటానికి ఒక రీజన్ ఉంది. ఒకప్పుడు బిట్ కాయిన్ అంటే అది స్కేర్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే 21 మిలియన్స్ వరకు ఏమో ఉంటాయి, తర్వాత ఏం ప్రింట్ అవ్వవు అనమాట అవి. కాబట్టి లిమిటెడ్ ప్రొడక్ట్స్ కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఒకప్పుడు అది. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే దాన్ని బేస్గా తీసుకొని ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, ఫ్యూచర్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, స్క్వాప్స్ ఉన్నాయి, ఇంకా చాలా వస్తున్నాయి ఈ మధ్య. ఇది ప్రైమ్ బ్రోకర్ లెండింగ్ అంట, అవి వచ్చేసి ర్యాపిడ్ బీటీసీ అని ఉంది, అండ్ టోటల్ రిటర్న్ స్వాప్స్ ఉన్నాయి. ఇవన్నీ రకరకాల ప్రోడక్ట్స్ డిజైన్ చేస్తాను దీని బేస్గా తీసుకొని. అంటే ఒరిజినల్ ప్రోడక్ట్ లిమిటెడే, అది డిమాండ్ ఉంది. బట్ సప్లిమెంటరీ ప్రోడక్ట్స్ వందల కొద్ది వెరైటీలు తయారు చేస్తున్నారు. అంటే సప్లై అన్లిమిటెడ్, కొనేవాళ్ళు ఉంటే సప్లై అనుకోండి, అందరూ పోతే ఇంకా లాస్ట్ కొనేవాళ్ళు అయిపోయిన తర్వాత ముందు పోవు కదా. అప్పటి నుంచి ఇంకా పట్టడం స్టార్ట్ అయింది. ఈవెన్ ఇప్పుడైనా గోల్డ్ సిల్వర్ ఎందుకు పడుతుంది? గోల్డ్ నిజంగా డిమాండ్ లేదంటే అసలు ఎవరు అమ్ముతున్నారు? గోల్డ్ బయట ఎవరు అమ్మటలేదు. బట్ ఎందుకు డిమాండ్ క్రష్ అయిందంటే వాటికి ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, ఫీచర్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, బోల్డ్ అని క్రియేట్ అవుతున్నాయి. ఎన్ని కాలం కొనుక్కోవచ్చు ఇక్కడ నువ్వు. బట్ ఒరిజినల్ గోల్డ్ అయితే దొరకదు నీకు, అంత అన్లిమిటెడ్ కదా. మైనింగ్లోంచి వచ్చింది ఎంత వస్తే అంతే కొంటావు. బట్ ఇక్కడ అలా కాదు, అన్లిమిటెడ్ ఎంత దొరికింది. ఎంత దొరికినప్పుడు సప్లై స్టార్ట్ అయినప్పుడు నీకు డిమాండ్ ఉండదు, ఇంకా డిమాండ్ కొలాప్స్ అవుద్ది. ఈవెన్ బిట్ కాయిన్ కూడా ఇదే జరుగుతుంది. ఒరిజినల్గా బిట్ కాయిన్కి డిమాండ్ ఉండొచ్చు, అది ఎవరు అమ్ముతున్నారు కొంటారో మనకు తెలియదు. బట్ వీళ్ళు ఎప్పుడైతే ఈ ఫీచర్స్, స్క్వాప్స్, తర్వాత లెండింగ్, ఈటీఎఫ్స్ బిగించేశారో డైల్యూట్ అయిపోయింది కదా ఒరిజినల్ ప్రొడక్ట్. ఇక దాంతో అన్లిమిటెడ్ ప్రోడక్ట్ ట్రీట్ అవుతాను దాని నుంచి. మెమో కాయిన్స్ అని, ఆ కాయిన్స్ అని, ఈ కాయిన్స్ అని, అది లిమిట్ ఏం లేదు. ఇంకా న్యాచురల్గా డిమాండ్ ఒకరోజు ఎండ్ అయిపోద్ది. ఎండ్ అయినప్పుడు సప్లై స్టార్ట్ అవుద్ది. ఆ ఎఫెక్ట్ పడుతూనే ఉంది. బిట్ కాయిన్ అంటే ఒకసారి ఎవ్రీ ఇయర్ 1% మూవ్ అయ్యేది. ఇప్పుడు గత 5 సంవత్సరాలు యావరేజ్ మూవ్ ఎంత? 60% 5 ఏళ్ళ నుంచి. అంటే సంవత్సరానికి 10% వచ్చింది బిట్ కాయిన్. బ్యాంక్ వడ్డీ ఎంత వస్తుందండి బిట్ కాయిన్లో 5 ఏళ్ళ నుంచి యావరేజ్ మీద? 1 ఇయర్లో చూసుకుంటే 30% లాస్లో ఉంది. ఫస్ట్ టైం హిస్టరీలో బిట్ కాయిన్ కూడా అవుట్డేటెడ్, బిట్ కాయిన్ కూడా అసలు ఎసెట్ కాదేమో అని డౌట్ వచ్చిన సంవత్సరం ఇది 25-26 అనమాట. ఓకే, బికాస్ ఆఫ్ ఇది ఓవర్గా కొత్త ప్రొడక్ట్స్ క్రియేషన్ వల్ల అనమాట. దానివల్ల సప్లై అవుతుంది అంతే. అయితే దానికి డిమాండ్ ఉంటుంది అంటే చెప్పలేము అసలు. దాని పర్పస్ కూడా మనకు తెలియదు. యాక్చువల్ బిట్ కాయిన్ ఒక టెక్నాలజీ, ఒక పేమెంట్ మెథడ్, ఒక ఎసెట్ క్లాస్ అంటే ఎవరి దగ్గర క్లారిటీ లేదు. వాటితోటి మనం ట్రైన్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ కొనడానికి ఎలవ్ లేదు కదా ఎక్కడ కూడా. అలాంటప్పుడు దాన్ని కొనాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. రెండోది, గవర్నమెంట్స్ ఎవరు ఎలవ్ చేయరు. ఈవెన్ అమెరికా గవర్నమెంటే అలవ్ చేయదు దానికి అన్నింటిలో వాడటం కోసం. వేరే కంట్రీలు ఎందుకు అలవ్ చేస్తారు? అందుకని కంట్రీస్ అన్ని లేదు, వెస్ట్రన్ కంట్రీస్ అన్నేమో బిట్ కాయిన్ కలిసి మూవ్ అయితే, అండ్ మన ఏషియన్ కంట్రీస్ అన్నేమో గోల్డ్ కలిసి షిఫ్ట్ అవుతున్నాయి అనమాట. అట్లా రెండుగా టూ మచ్ డివైడ్ అవుతుంది అనమాట ఇప్పుడు. అందుకని బిట్ కాయిన్ యాజ్ ఎసెట్ క్లాస్ లాగా ఈజ్ ఇట్ వర్తా అంటే చెప్పడం కష్టం. కాబట్టి అందులో ఉన్న బ్యూటీ ఏంటంటే అది 80% పడ్డ ప్రతిసారి అది అంతే స్ట్రాంగ్గా బౌన్స్ అవుద్ది. హిస్టరీలో అది 80% పడ్డ ప్రతిసారి కూడా అంతే స్ట్రాంగ్గా బౌన్స్ అవుద్ది. నేను ఒకసారి నీకు స్క్రీన్ షాట్ పంపుతాను చూడండి. అది హిస్టరీలో ఎన్నిసార్లు పడింది, ఎన్నిసార్లు పైకి లేచింది. మోర్ దెన్ 80% డ్రాప్ అయింది, కనీసం 7 సార్లు అయి ఉంటుంది. మోర్ దెన్ 80%. అంతే స్పీడ్తో బౌన్స్ బ్యాక్ అవుద్ది, అంతే స్పీడ్తో కూడా. అందుకని బిట్ కాయిన్ పని అయిపోయిందా అంటే చెప్పడం కష్టం. అండ్ వాలటిలిటీ అనేది బిట్ కాయిన్లో మామూలు విషయం. అండ్ ఫస్ట్ ప్రొడక్ట్ 24/7 365 రోజులు ఓపెన్లో ఉండే ప్రొడక్ట్ అది. కాబట్టి చిన్నట్టు తట్టుకొని నిలబడటమే గొప్ప అది. ఓకే, అన్ని ఎసెట్ క్లాస్లో ఉన్నట్టే దీంట్లో కూడా స్ట్రెస్ గ్రోత్ ఉంది. బేసికల్గా మనీ చాలా టైట్ అయిపోయింది ఇప్పుడు. జపాన్లో వడ్డీ రేట్లు పెరగటం ప్రపంచవ్యాప్తంగా టైట్ అయిపోయింది. అందుకని ఫ్రీ మనీ లేదు. ఫ్రీ మనీ లేదంటే లిక్విడ్ డ్రై అయిపోద్ది. బిట్ కాయిన్కి ఎప్పుడు లిమిటెడ్ లిక్విడిటీ బాగుండాలి. అంటే జాబ్స్ అందరికి ఉండి వడ్డీకి తక్కువ రేటుకి డబ్బులు దొరుకుతూ ఉండాలి. అంటే జపాన్లో 0 వడ్డీకి ఉన్నంతకాలం ఇవి రన్ అయినాయి. ఇప్పుడు జపాన్లో కూడా ఏంటంటే ఈవెన్ 1 ఇయర్ వడ్డీ రేట్లు 1.5% దాకా వచ్చేసింది. అంటే 40 ఇయర్స్ బాండ్ ఈల్డ్ అయితే నీకు 4% దాకా చేరినాయి. హిస్టరీలో అలాంటిది ఎప్పుడు ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. అందుకని ఫ్రీ మనీ ఇప్పుడు లేదు. ఫ్రీ మనీ లేనప్పుడు ఎవరు అంత రిస్క్ అసెట్లు పెట్టరు. అందుకని బిట్ కాయిన్ ఇంత పడిన తర్వాత కూడా ఏది ఆల్మోస్ట్ 55% పడింది లాస్ట్ 1 ఇయర్లో. కొనే వాళ్ళు ఉన్నారంటే ఇప్పటికి లేరు, ఇప్పటికి కూడా లేరు అనమాట. అందుకని లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయి. రెండోది ఫీచర్స్, ఆప్షన్స్, స్క్వాప్స్, లెండింగ్, ఈటీఎఫ్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత అన్లిమిటెడ్ సప్లై స్టార్ట్ అయింది. అందుకని డిమాండ్ అయిపోయింది. అందుకని పట్టడం స్టార్ట్ అవుతుంది. ఆ ఇష్యూ దానికే కాదు, ఈవెన్ సిల్వర్ గోల్డ్ కూడా అదే అవుతుంది.
వాటిని అచ్చ ఫిజికల్ ప్రోడక్ట్ లాగా ఉంటే మాత్రం హ్యూజ్ డిమాండ్ ఉంది, అందులో డౌట్ లేదు. బట్ ఎప్పుడైతే ఇట్లా ఆల్టర్నేటివ్ దొరుకుతుందో ఓవర్గా పేపర్ అసెట్స్ మీద బెట్ కట్టడం ఎక్కువ అవుతుంది అనమాట, అట్లా పడిపోతుంది. ఇంకా క్షీణించిపోతుంది బిట్ కాయిన్ అంటున్నారు సార్. డెఫినెట్గా, ఎందుకంటే లిక్విడిటీ డ్రై అయిపోతుంది. అండ్ రెండోది ఇప్పటి నుంచి స్ట్రెస్ బీన్ అవుద్ది, ఎందుకంటే మైక్రో స్ట్రాటజీ వాళ్ళు భారీగా ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ లాస్లోకి వెళ్ళిపోయింది. ట్రంప్ గెలిచిన కానీ నుంచి ఇప్పుడు దాకా కొన్న మొత్తం లాస్లో ఉన్నారు. ట్రంప్ గెలవకముందు ఏ రేట్ ఉందో ఇవాళ అదే రేట్ మీద ఉంది. ఇప్పటి నుంచి పట్టణం స్టార్ట్ అయితే లాస్ భరించలేక అందరూ అమ్మటం మీకు చేస్తారు, అంటే మోర్ స్ట్రెస్ గురవుతారు. ఇంకా పడిద్ది, ఆల్మోస్ట్ 60% దాకా పడింది, ఇంకా పడిద్ది అంటే అవును పడే ఛాన్స్ ఉంది. హిస్టరీ చూసుకుంటే 80-90 దాకా పడ్డే రోజులు ఉన్నాయి. అందుకని బిట్కాయిన్ నార్మల్ నేచరే 80 దాకా పడతాయి. కాబట్టి బిట్కాయిన్ ఇంకా పడిద్ది అంటే అవును పడిద్ది, అది చెప్పరేం కాదు. అండ్ జీరో అయిపోద్ది అంటే జీరో అవ్వదు, ఈజీగా మళ్ళీ ఆల్ టైమ్ హైకి వచ్చింది 2 ఇయర్స్లో. కాబట్టి ఎవరైనా కొందామనుకుంటే లేదు, టోటల్ పోర్ట్ఫోలియో ఒక 5% అలా ఆల్కేట్ చేసుకోవచ్చు. ఎస్ఐపిలో స్టార్ట్ చేసుకొని 80% దాకా కొనుక్కుంటూ పోవచ్చు. బట్ డెఫినెట్గా అర్జెంట్గా అయితే ముందు పోయే అసెట్ అయితే ఖచ్చితం కాదు. దాని అందరూ డిజిటల్ గోల్డ్ అన్నారు కానీ గోల్డ్ పెరుగుతుంది తప్ప పెరగటం లేదు, అది ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి బిట్కాయిన్ మీద నమ్మకం పోయిందని చెప్పొచ్చు. అలాగని అది అసెట్ క్లాస్ని మనం కొట్టుపడేను. మనిషి ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ గవర్నమెంట్ ప్రింటింగ్ అన్లిమిటెడ్ కొట్టుకుంటూ పోతుంటే కరెన్సీకి ఒక స్టాండర్డైజేషన్ కోసం దాన్ని ట్రై చేశారు. ఇది ఎక్సలెంట్ టెక్నాలజీ అంతే. క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ కావచ్చు లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ అద్భుతం టెక్నాలజీ, అందులో డౌట్ లేదు. కానీ గవర్నమెంట్ ఇంటర్ గవర్నమెంట్ మధ్య ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఎలో చేయట్లేదు. రెండోది యూనివర్సల్గా అందరికి దాని మీద యాక్సెప్టెన్స్ లేదు. దాని రెండింటి వల్ల అది సఫర్ అవుతుంది అనమాట. అంటే టూ మచ్ స్పెక్యులేషన్ నడుస్తుంది, దాంతో ఇది అవుతుంది అనమాట. అందుకని బిట్కాయిన్ ఇన్వెస్ట్ చేసినా బిట్కాయిన్లతో సంబంధం ఉన్న కంపెనీస్ మొత్తం కొలాప్స్ అవుతా పోతున్నాయి ఇక్కడ. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా ఈ మధ్య బిట్కాయిన్ గురించి మాట్లాడలేదు చూసారా, ట్రంప్ కానీ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే అది పడుతుంది కాబట్టి. ఓకే, అందుకని పడేది మాట్లాడలేదు, పెరిగే మార్కెట్లు అందరూ ఇది వాళ్ళే. ఏదైనా సరే ట్రంప్ వచ్చిన తర్వాత బిట్కాయిన్ ఫేవర్ కాబట్టి ఒకసారి పెరిగింది, ట్రంప్ ఫేడ్ అవుట్ అవుతున్నాడు, బిట్కాయిన్ అంతకన్నా స్పీడ్గా ఫేడ్ అవుట్ అవుతుంది. బిట్కాయిన్తో సంబంధం ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ కూడా ఫేడ్ అవుట్ అవుతున్నాయి. కాబట్టి రిస్క్ అసెట్స్లో తక్కువ మొత్తంలో పెట్టడం బెటర్. ఒకే అసెట్లో పెడితే ఎప్పటికంటే రిస్కే, అది ఏ అసెట్ అని కావచ్చు. కాబట్టి మల్టిపుల్ అసెట్లో పెట్టుకోండి, ఒక అసెట్ జీరో అయిపోయిన మిగతా ఉంటాయి. అంటే బిట్కాయిన్లో పెట్టాలంటే ఈజీ రైట్ టైం అంటే ఐ డోంట్ థింక్ సో, ఇంకా ఇంకొంచెం పడిన తర్వాత పెట్టుకోవచ్చు. బట్ హిస్టరీ కనుక చూసుకుంటే 80 పట్టడం అనేది మామూలు విషయం బిట్కాయిన్కి. అంతే స్పీడ్తో ఆల్ టైమ్ హైకి వెళ్ళటం కూడా దానికి మామూలు విషయం. కాబట్టి అది మిగతా అసెట్ లాగా కాదు, టూ మచ్ హై బీటా ఉన్న అసెట్ క్లాస్ అది. సో బెటర్ టు స్టే అవే. అదర్వైజ్ ఎస్ఐపిలో పెట్టుకుంటూ వెళ్ళండి, అండ్ ఫ్యూచర్లో మళ్ళీ ఆల్ టైమ్ హైకి వచ్చినప్పుడు డౌన్ చేసుకోండి. సో మరి ఫర్దర్గా మరి వెబినార్ నిర్వహించబోతున్నారు కదా, ఒకసారి వాటి గురించి. యా, ఈ మంత్ నెక్స్ట్ వీకెండ్ యూఆర్ గోయింగ్ టు కండక్ట్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ వెబినార్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. సో వ్యూవర్స్, మరి స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందరరామరెడ్డి గారిది ఫిబ్రవరి 14, 15, 16 తారీఖు వరుసగా 3 రోజులు నిర్వహించబోయే వెబినార్లో ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బెస్ట్ షేర్స్ ఉన్నాయి, బెస్ట్ స్టాక్స్ ఏమున్నాయి, ఈ క్లాసెస్లో కనుక మీరు అటెండ్ అవుతే ఎలాంటి డౌట్స్ అయినా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా సార్తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిటీ చేసుకోండి. మరి ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా తెలియజేసే అవకాశాలు చాలా ఉంటాయి. మరి లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.